నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల చవితి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. గణపతిని ఈ తిథి సందర్భంగా దవనంతో పూజించినట్లయితే సర్వ మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. కాబట్టి గణేష దవన పూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ చైత్ర శుక్ల చవితికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, తీవ్రమైన రుణబాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రుణబాధల నుంచి త్వరగా బయటపడటానికి రాగులు కలిపినటువంటి అన్నాన్ని గణపతికి నివేదనగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. దవనంతో గణపతిని పూజించడంతో పాటుగా ఈరోజు గణపతిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. మీ గృహంలో బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి గణపతి లేదా పంచలోహ గణపతి, ఏ గణపతి విగ్రహం ఉన్నా సరే ఆ గణపతి విగ్రహం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత దుర్వాయుగ్మం గరిక పోసలతో, ఎర్రటి పుష్పాలతో, ప్రత్యేకంగా తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించాలి. అలా పూజించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ రోజు నుంచి ప్రారంభించి 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తూ గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఎవరికైనా సరే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ చైత్ర శుక్ల చవితి తిథి సందర్భంగా పగడ గణపతిని గృహంలో ఏర్పాటు చేసుకోండి. మీకు వీలైతే పగడ గణపతిని ఉంగరంలాగా ధరించండి. దానివల్ల శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానితో పాటుగా గణపతికి పంచామృతాలతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేయించుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గరిక పోచలు కలిపి నీటితో గణపతికి అభిషేకించడం ద్వారా పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. గణపతి ఆలయంలో ఈరోజు 5 ప్రదక్షిణలు చేయటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే రుణబాధల సమస్యలు అధిగమించడానికి గణపతి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయాలి. చైత్ర శుక్ల చవితి గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి సంకటనాశక గణేష స్తోత్రాన్ని లేదా గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల పంచమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. అన్నాన్ని ఆశ్రయించి ఎన్ని ఉంటాయో తెలియదు చాలామందికి. అన్నం కోసం తప్పించిపోతుంటారండి. ప్రతి వాళ్ళు అన్నం కోసం తప్పించిపోతారు మనలాగే. అంటే మన ఇంట్లో బియ్యం బాగా ఉండి 3 పూట్ల తింటున్న మన అన్న చింత లేదు. లేకపోతే తెలుస్తుంది అన్నం ఎంత అవసరమో. నకనకలాడిపోతూ ఈ శరీరం ఎలా బాధపడుతుందో, జరిగిన ఉపాధులు లేక గాల్లో వేలాడుతున్న శరీరాలు కూడా అన్నం కావాలి. అవి తప్పించిపోతుంటాయి. అందుకే ఈశ్వర నివేదన చెయ్యనివి, ఎలా పెడితే అలా ఉండేవి వాటి మీద వచ్చి ఆవహిస్తాయండి. అవి మనలోకి వచ్చి తిన్నవు, వాటి రసం లాగిస్తాయి. ఇక్కడ అవి ఎప్పుడైతే స్పర్శిస్తాయో అలాంటివి నువ్వు తినడం వల్ల వాటి దోషం వస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అలా కుక్క ముట్టిన అన్నం తినకూడదు. కనుక అతిక్రమణం ప్రేమ కాదు, అందరి క్షేమం కోరుకోవడం, దానికి అనుగుణంగా ప్రవర్తించడం ఇది తెలియాలి. పైగా భోజనం పెట్టే పద్ధతి ఒకటి ఉన్నది. అలా కాకుండా ఎలా పెడితే అలా వెళ్ళిపోయి ఎవరు పెడితే వాళ్ళు తినేస్తూ ఉంటే మాకు వడ్డించడం శ్రమ తప్పింది అనుకుంటున్నాం, కానీ అనేక రకాల జబ్బులు పంచుటాను కొత్త పాపం వచ్చిందని తెలియట్లేదు. ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో అవన్నీ ఎవరికి నచ్చుతాయంటే తామస ప్రియులకు నచ్చుతాయి, శాస్త్ర విరుద్ధమైనవన్నీ అన్నాడు కృష్ణుడు. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఇప్పుడు ఆ తర్వాత చెప్తున్నాడు ఇక్కడ, అఫలాకాంక్షభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ ససాత్విక. ఇప్పుడు యజ్ఞములు చెప్తున్నాడు. ఇంతవరకు ఆహారాలు అయిపోయా, సాత్విక, రాజస, తామస. ఇప్పుడు యజ్ఞములు. యజ్ఞముల్లో
సాత్విక యజ్ఞం ఏది అంటే చెప్తున్నాడు, శాస్త్రోక్తమైనది. ముందు అది చెప్పాడు. విధి దృష్ట అంటే శాస్త్రములో చెప్పబడినది. అంటే సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళకి శాస్త్రం తెలియకపోయినా వాళ్ళకి శాస్త్రంలో చెప్పింది చెయ్యాలి అనే ఒక ఆసక్తి ఉంటుందండి ఇక్కడ. అందుకు వాళ్ళ కోసం వాళ్ళు శాస్త్రం తెలుసుకుని చేస్తారు. అలాంటి శ్రద్ధ ఉన్న వాళ్ళకి భగవంతుడు ఏదో విధంగా శాస్త్రం తెలియజేస్తాడు, ఆ గురువుల్ని కల్పిస్తాడు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. తద్వారా వాళ్ళు గ్రహించి చేస్తారు. అందుకు వాళ్ళు చేసేది విధి దృష్ట, ఏది శాస్త్రాల్లో కనబడుతుందో అదే చేస్తారు. పైగా సాత్విక యజ్ఞం ఎలా ఉంటుందంటే, ఇది చేసి నేనేదో పొందాలి అని కాకుండా యష్టవ్యం ఇతి, ఇది నేను చెయ్యాలి, నాకు ఇది విధి, శాస్త్రం ఈ యజ్ఞం చెయ్యమని నాకు చెప్పింది కనుక నేను చేస్తున్నాను అంటాడు. ఎందుకు యజ్ఞం చేస్తున్నావు? చెయ్యాలి కనుక చేస్తున్నాను. ఎందుకోసం చేస్తున్నా అది నాకు తెలియదు, చెయ్యడం నా కర్తవ్యం. అలా చేసి జీవితాంతం బ్రతికినవాడు, అలా చేయడం వల్ల భగవంతుడు ఎప్పుడూ దగ్గరున్నవాడు ధర్మరాజు అండి. ఈ మాట తాను ద్రౌపదితో చెప్తాడు. నువ్వు యజ్ఞాలు ధర్మాలు ఇన్ని చేసావు, నీకేమి ఇచ్చిందంటే నేను ఏదో ఇస్తుందని ధర్మం చేయలేదన్నాడు మహానుభావుడు. మరి ఎందుకు చేసావు? యష్టవ్యం చేశాను, కర్తవ్యం చేశాను. ఇక్కడ అది చెయ్యాలి కనుక చేశాను తప్ప ఏది ఇస్తుందని చేయలేదు. ఇప్పుడు నాకేమి ఇవ్వలేదని చెప్పేసి మానేను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అడవులు అదే చేస్తాను. ఇక మా అయితే భోగం వదులుకున్నాను కానీ యోగం వదులుకోలేదు కదా. ఈ అడవిలో యోగం చేస్తాను, నాకు విధించిన కర్మ నేను చేస్తాను. అంతేగా నాకు ఏది ఇచ్చాడో లేదో ప్రతిదారి రిజల్ట్ చూసుకుంటూ పనులు చేస్తానా? అలా చేసేవాడు ధర్మ వ్యాపారం అవుతాడు కానీ ధార్మికుడు కాడన్నాడు. ఎంత గొప్ప విషయం చెప్పాడు మహానుభావుడు. అది యష్టవ్యం వితి మనస్సమాధాయ, అంటే ఇది నా కర్తవ్యం అని మనస్సును ఏకాగ్రపరచుకొని నిశ్చయించుకొని అఫలాకాంక్షిభి, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇజ్జతే చెయ్యబడేటటువంటి యజ్ఞము సాత్విక యజ్ఞము. కనుక సాత్విక యజ్ఞం అంటే ముందు శాస్త్ర ప్రమాణంతో చేసేదే సాత్విక యజ్ఞం. అది నియమంతో ఏర్పరచుకున్న నియమం కాదు, శాస్త్రబద్ధమైన నియమం ఏర్పరచుకొని అది కూడా ఫలాకాంక్ష లేకుండా కర్తవ్య దృష్టితో మనస్సును సమాధానపరచుకుని శాంత మనస్సుతో ఏకాగ్రముగా యజ్ఞం చేసేవాడు. అది లక్షణం. అదే చేయమన్నారు కనుక ఏదో చేశానని కాకుండా మనస్సమాధాయ. కొందరు చూడండి, ఫలితం లేని పని, చెయ్యక తప్పదు అనే పని ఏడుస్తూ చేస్తారు. అలా కాదు, మనస్సమాధాయ. అది చక్కటి మనస్సును ఏకాగ్రపరచి శాస్త్రము చెప్పిన పనిని ఫలాకాంక్ష లేకుండా కర్తవ్యనిష్టతో చేసే యజ్ఞం పేరు సాత్విక యజ్ఞము. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. నాయనా, సరైన ఇష్ట లేకుండా ఆడంబరం కోసం చేసేది, ప్రతిఫలాపేక్షతో చేసేది ఏదో అది రాజస యజ్ఞం అనిపించుకుంటుంది సుమా. అదేవిధంగా విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర విధులు పాటించక అన్నదానము లేకుండా మంత్రహీనమై అదక్షిణమై శ్రద్ధ లేని యజ్ఞం తామసం. కానీ రాజస్తామసాల వివరణ ఇంకా ఉంది, అది తెలుసుకోవాలి. ఛాందోగ్య ఉపనిషత్తులో ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి, స్మృతిలాభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని ఒక మంత్రం కనబడుతున్నది. ఆహార శుద్ధి ఉంటే సత్వశుద్ధి ఏర్పడుతుంది. సత్వం అనగా ఇక్కడ అంతఃకరణ శుద్ధి అని అర్థం. ఇక్కడ అంతఃకరణ శుద్ధి ఏర్పడితే ధ్రువాస్మృతి అంటే నిశ్చయమైన స్మృతి ఉంటుంది. నిశ్చయ స్మృతి అంటే బ్రహ్మస్మృతి, పరమాత్మకు సంబంధించిన స్మృతి ఎవరిలో నిలుస్తుంది అంటే ఎవరిలో సాత్విక ప్రవృత్తి ఉంటుందో వారిలో నిలుస్తుంది. అంతేగాని వాడికి ఎంతో మెమరీ పవర్ ఉందండి, ఎందుకంటే బోల్డ్ విషయాలు గుర్తుపెట్టుకుంటాడు. ఆ గుర్తు కాదు ఇక్కడిది. ధ్రువాస్మృతి అంటే నిశ్చయమైన స్మృతి అనగా పరమాత్మకు సంబంధించిన స్మృతి నిలవాలండి మనస్సులో. అది నిలిపే శక్తి దేనుకున్నది? శుద్ధమైన అంతఃకరణానికి మాత్రమే ఉంది. అది ఇవ్వడానికి శక్తి ఆహార శుద్ధి వల్ల కలుగుతున్నది. స్మృతిలాభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. ఎప్పుడైతే భగవత్ స్మృతి గాఢముగా లభించిందో అన్ని గ్రంథులు విడిపోతాయి, అజ్ఞాన గ్రంథులన్నీ విడిపోతాయి. అందుకు ఉండవలసింది ఈశ్వర స్మృతి అనే మాట మళ్ళీ గట్టిగా చెప్తున్నాడు. పరమాత్మ యొక్క స్మృతి. దానికి అడ్డుకున్నది అంతఃకరణ శుద్ధి లేకపోవడం. దాన్ని శుద్ధి చేయడానికి ఆహారం అన్నారు. ఆహారం అన్నప్పుడు తిన్న ఆహారమే కాకుండా మనం స్వీకరిస్తున్న ప్రతి విషయము కూడా సత్వగుణాన్ని పెంచే విధంగా సాత్వికమైన స్వీకరించాలన్న భావం కూడా తీసుకోవాలి. అంతేకాదు సర్వమేతన్న భోక్తవ్యం. సరిగ్గా మనకి భారతంలో కూడా భాగవతంలో కూడా ఇలాంటి వృత్తాంతాలు కనబడుతుంటాయి. కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు చేసిన ఏర్పాట్లంతా ఇంత కాదు. ఎందుకంటే కృష్ణుడొక్కడు మనవాడైపోతే ఇంకా పాండవులు బలహీనులైపోతారని నాకు తెలుసు. అందుకే కృష్ణుడు రాయబారానికి వస్తున్నాడు అనగా ధృతరాష్ట్రుడు చేసిన హడావిడి, దుర్యోధనుడు చేసిన హడావిడి అంతా ఇంత కాదండి. ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ ప్రయాణంలో మధ్యలో మజిలీల దగ్గర నుంచి ఆయనకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ఆయన వచ్చేటప్పటికి అనేక మంది రాజన్యులు మహర్షులు కూడా రాయబార సన్నివేశానికి వచ్చారు కృష్ణుడి మాటలు వినాలని. ఆ సమయంలో దుర్యోధనుడు
వాళ్ళందరి ఇళ్లలోనూ దుష్టద్యుమ్నుడి ఇల్లు చాలా బాగుంటుందని మొత్తం శుభ్రం చేయించి చక్కగా కృష్ణుడు ఉండడానికి అనువుగా చేసి మంచి మంచి విందులు వినోదాలు అన్నీ ఏర్పాటు చేశారు అక్కడికి. కానీ కృష్ణ పరమాత్మ అక్కడికి రమ్మనంటే ఆయన రానని స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే సర్వమేతన్ నభోక్తవ్యం అన్నం దుష్టాభిసంహితం క్షత్తురేకస్య భోక్తవ్యం మితిమే ధీయతే మతి అంటాడు కృష్ణ పరమాత్మ. దుష్టాభిసంహితం, దుష్టుడివైన నువ్వు పెట్టిన అన్నంకి ఒక దుర్లక్షణం ఏర్పడుతుంది. దాన్ని భావదూషితం అంటారు ఇక్కడ. భావదూషితం అంటే భావము చేత దూషింపబడిన అన్నం. ఎందుకంటే దుష్టభావంతో నువ్వు నన్ను పిలుస్తున్న దురుద్దేశంతో, సందు దొరికితే బంధించాలని ఉద్దేశం, పైగా నిజంగా నా మీద భక్తి లేదు, ఏమీ లేదు, ఎంత నటన. కృష్ణుడికి తెలియదండి ఎవడు నటతో ఇస్తున్నాడో ఎవడు భక్తితో ఇస్తున్నాడో. కనుక నేను ఎవరింటికి వెళ్తున్నానంటే విదురుడి ఇంటికి వెళుతున్నాను అన్నాడు. ఇక్కడ విదురుడింటికే వెళ్ళి తీసుకున్నాడు. ఎందుకంటే తినే పదార్థం రుచ్యమో పైగా భోగ్యమో అయినటువంటి విషయమే కానక్కర్లేదు, అది భక్త్యుపహృతం అని ముందు చెప్పిన పత్రం పుష్పం పొలంతో శ్లోకం ఇక్కడ తెచ్చుకోవాలి. ఇలా మన అనేక వృత్తాంతాలు కనబడతాయి. కుచేలుడు కట్టుకున్న మూటలోంచి అటుకులు కూడా తిన్న స్వామి అక్కడ ఏర్పాటు చేసినవేవి స్వీకరించలేదంటే అన్నానికి భావం ఎంత ప్రధానమో. అందుకే తిడుతూ విసుక్కుంటూ చిరాకు పడుతూ దుర్భావాలతో వండిన అన్నం తింటే చాలా బాధ కలుగుతుంది. ఎంత తిన్నావు ఏమి తిన్నావు అంటే ఎలా సంపాదించేవనే దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీన్ని బట్టి ఆలోచించాలి. మన తిన్నది ఎప్పుడూ కూడాను శుద్ధమైనది ధర్మబద్ధమైనది ఉండాలి. దాన్ని బట్టి మన భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది. అందుకే సాత్వికం అన్నప్పుడు ఈ ధర్మసమ్మతమైన అనేది ప్రధానమైన అంశంగా తీసుకోవాలి. అదేవిధంగా జైమిని మహర్షి ఒకసారి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే కాబుక్ కాబుక్ అన్న మాట వినబడిందిట. పైకి చూశాడు ఒక పక్షి, ఏమిటి తినాలి ఏమిటి తినాలని. ఈ పక్షులు మాట్లాడడం ఇలాంటి వృత్తాంతాలు మనకి వేదాల్లో తైత్తిరీయం మొదలైన వాటిలో కనబడతాయి. అదేదో జ్ఞానస్వరూపమైనటువంటి ఒక జీవుడు. అప్పుడు ఆయన మాట చెప్తాడు, ఏది తినాలని ప్రశ్నకి హితభుక్ మితభుక్ రుతభుక్ అని 3 మాటలు చెప్పాడు. హితభుక్ మితభుక్ రుతభుక్, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. హితభుక్ ఏది హితమో అది తినాలి, అంతేగాని ఏది ఇష్టమో కాదు, శరీరానికి హితమో అది తీసుకోవాలి. ఆ తీసుకునేది కూడా మితభుక్, మితంగా తీసుకోవాలి. 3వది రుతభుక్ అన్నాడు. రుతం అంటే సత్యం, రుతగం సత్యం పరం బ్రహ్మ అనే మంత్రం ఉంది కదా. రుతం అంటే సత్యం అంటే ధర్మం అని అర్థం. కానీ 3 ప్రధానం. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు చైత్ర శుద్ధ చవితి. దవనంతో వినాయకుడిని గనక పూజ చేసినట్లయితే సర్వకార్యాల్లో ఏర్పడేటువంటి ఆటంకాలన్నీ కూడాను తొలగిపోతాయి. నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అన్నటువంటి విశేషరీత్యా స్థితిపతి నిధిపతి ప్రియపతి అయినటువంటి గణేశుని చక్కగా పూజించి 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే సర్వాభీష్టములు కూడాను సిద్ధింపచేస్తాడు ఆ గణేశుడు. గకార ప్రియుడైనటువంటి గణపతిని గరికతో గనక పూజ చేసినా కూడాను సర్వాభీష్టాలన్నీ కూడాను నెరవేరుస్తాడు. మనకి ఒక లావాటి ఒక్క మీద గణపతిని చెక్కి అది తాంబూలంలో ఉంచి పూజించి వేద బ్రాహ్మణునికి గనక దక్షిణ తాంబూలంతో సహా ఈ ఒక్క గణపతిని కూడాను ఇచ్చి నమస్కారం చేసినట్లయితే సర్వాభీష్ట సిద్ధి అనేటువంటిది సిద్ధింపజేయటానికి గణేశుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి కూడా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞానం
నిత్యం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. షష్ఠిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:28. తిథి చవితి, మధ్యాహ్నం 1:17 వరకు. నక్షత్రం రోహిణి, రాత్రి 12:53 వరకు. వర్జం సాయంకాలం 5:09 నుంచి 6:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. మరల మధ్యాహ్నం 12:42 నుంచి 1:31 వరకు. అమృతకాలం రాత్రి 9:48 నుంచి 11:21 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం గణేశ దమన పూజ. అంటే గణపతికి చవితి తిథి ప్రీతికరము కాబట్టి గణపతికి మనం దమనంతో పూజ చేస్తామన్నమాట. అలాగనే కూర్మకల్పాది, ఇది స్నానదానాదులకు విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ నారాయణులకు మారేడు దళాలతో అర్చన చేయడం, లక్ష్మీ హృదయాన్ని పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అందించడంతో పాటుగా ఆర్థికంగా అనుభవయోగ్యమైనటువంటి సంపదను పొందుతూ ఉంటాం. నేటి ఆణిముత్యాలు. చరిత్ర చదవడం కాదు, చరిత్ర సృష్టించాలి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మొసళ్లతో కూడుకున్నటువంటి రాక్షసులతో కూడుకున్నటువంటి 100 యోజనముల లవణ సముద్రాన్ని తాను దాటి వెళ్ళి వానరజాతి పరువు ప్రతిష్టలు నిలబెట్టి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి నివేదించడానికి పర్వత శరీరుడైనటువంటి స్వామి హనుమ పరాక్రమాన్ని పుంజుకుని దీన్ని లంఘించడానికి సిద్ధపడుతున్నారు. ఆశ్చర్యం, ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రాముడి కోసం, వానరుల కోసం స్వార్థత్యాగం చేసి తాను ఇంత క్లేశపడుతూ ఈ సముద్రాన్ని దాటడానికి అదిగదిగదిగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు. ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి తన బలాన్నంతటినీ పుంజుకున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి, చెవులు రిక్కించారు, కళ్ళు 2 దృష్టి నిలబెట్టి 100 యోజనముల సముద్రం వైపు చూశారు. సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత అని దుదివేచ సరోమాణి చకంపే చాచలోపమః బాహూసం స్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపారచ కపిక్కట్యాం చరణౌ సంచుకూచ. ఆయన వెంటనే ఆ ఒంటి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉన్నాయి. ఆ తోక ఒక్కసారిలా పైకెత్తారు. గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ పావుని తన్నుకుపోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి తోకని జొలిపించి నేలకేసి కొట్టారు. కొట్టి ఆ 2 చేతులు పైకెత్తి ఇలా పరిగలు బిగించినట్టు బిగించారు. మహాపరిగసన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంచుకూచ. కాళ్ళు వంచారు, మోకాళ్ళు కొద్దిగా కిందకి ఉంచారు, నడుం సన్నం చేశారు, హృదయాన్ని బాగా విశాలం చేశారు. మార్గమాలోకయన్ దూరాదుర్ధం ప్రణిహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ప్రాణవాయువుని లోపల బంధించారు, దృష్టి బాగా నిలబెట్టారు, చెవులు రిక్కించారు. ఇక ఎగరడానికి సిద్ధపడుతున్నారు. పాదములతో తొక్కి పెట్టి ఉంచారు. మోకాళ్ళు వంగి ఉన్నాయి, నడుం సన్నగా ఉంది,
తొడలలోకి శక్తినంతటినీ పుంజుకున్నారు. ఇక ఎగరబోతూ కిందకి చూశారు. చిన్న చిన్న రూపాలతో కొన్ని లక్షల వానరములు స్వామికి నమస్కారం చేస్తూ శుభం కలగాలని, వానరజాతి పరువు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి. వాళ్ళ వంక చూసి ప్రతిజ్ఞ చేశారు. నేను బయలుదేరే ముందు యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రవణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేన విహివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షత రాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అన్నారు. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా శక్తితో వెళ్ళటం లేదు. రామచంద్రమూర్తి తన ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయబాణతూణీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేతితో వింటినారికి సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టబడినటువంటి రామబాణం మధ్యలో ఆగకుండా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నేను లంకాపట్టణం మీద వెళ్ళి పడతాను. ఆ పడిన తరువాత సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్వేషిస్తాను. ఒకవేళ నాకు సీతమ్మ జాడ దొరకకపోతే 10 తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత చక్రముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదముల దగ్గర పడేసి వాడి చేత నిజం కక్కిస్తాను. ఒకవేళ రావణుడు కూడా కనపడకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో కూడా సీతమ్మను అన్వేషిస్తాను. స్వర్గంలో కూడా సీతమ్మ కనపడకపోతే తిరిగి వచ్చి రావణ యొక్క లంకాపట్టణాన్ని పెల్లగించి చేత్తో పట్టుకుని తీసుకొచ్చి సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో నిలబెడతాను. అటువంటి బలాన్ని పుంజుకుని నేను బయలుదేరుతున్నాను. మీరు బెంగ పెట్టుకోకండి, రామకార్యాన్ని సాధిస్తాను. ఈయేషా ధృతి, ఆ పట్టుదలతో ప్రతిజ్ఞ చేసి ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి ఎగిరేటప్పటికి ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమివ బాంధవాహ. ఆయన ఒక్కసారి సముద్రం మీదకి ఏటవాలుగా తెల్లవారుజాము కాలంలో ఎగిరితే కొన్ని వందల సంవత్సరముల నుంచి ఆ పర్వతం మీద పెరుగుతున్నటువంటి మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తరువాత ఇక ఆ వేగంతో వెళ్ళలేక సముద్రంలో పడిపోయాయి. చిన్న చిన్న చెట్లు చాలా దూరం వెళ్ళాయి. ఆ వెళ్ళడం ఎలా ఉందంటే, ముఖ్యమైనటువంటి బంధువులు దూర ప్రదేశానికి ప్రయాణం చేస్తుంటే అనుగమించి కొంత దూరం వెళ్ళి వీడ్కోలు పలికి వెనక్కి వస్తున్నటువంటి బంధువుల సమూహమా అన్నట్లుందిట. మహారాజుని అనుగమించి మహారాజు వెంట వెడుతున్నటువంటి సైన్యమా అన్నట్టుగా ఉందిట. ఒక దాంట్లో నిర్బంధం, ఒక దాంట్లో ఐచ్ఛికం. బంధువులు వెళ్ళేటప్పుడు స్వచ్ఛందంగా వెడతారు, సైన్యం వెళ్ళేటప్పుడు రాజుని అనుగమించాలి, రాజాజ్ఞ. ఎలా వెడతారో అలా వెడుతున్నారు. అలా వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా బరువైనటువంటి చెట్లు ముందు పడిపోయాయి. తేలికైన చెట్లు చాలా దూరం హనుమతో పాటు వెళ్ళాయి. ఇన్ని చెట్లు ఏకకాలంలో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతుంటే ఈ చెట్లకున్నటువంటి పువ్వులన్నీ కూడా పడిపోతే స్వామి శరీరం నిండా ఎక్కడ చూసినా పువ్వులు, ఆకులు, మొగ్గలు అలంకృతమైపోయాయి. అలంకృతమైపోతే ఆయన ఎలా ఉన్నారంటే, మెరుపులతో కూడుకున్నటువంటి మేఘం ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఆ పువ్వులన్నీ కూడా సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రంలో పడినప్పుడు ఆ సముద్రం అంతా పువ్వులతో కూడి నక్షత్రములతో కూడుకున్న ఆకాశం భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో సముద్రం అలా ఉంది. అంత వేగంతో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి ఆయన యొక్క బాహుమూలములలోంచి అంటే సంకలలోంచి వెనక్కి వెడుతున్నప్పుడు విచిత్రమైనటువంటి రవం చేస్తోంది. యథేచ్ఛగా ఆకాశంలో వెళ్ళిపోతూ పిబన్నివ బభౌచాపి శౌర్మిమాలం మహార్ణవం పిపాసు రివచాకాశం దదృశేష మహాకపి. ఆయన ఆ వెడుతున్నప్పుడు ఎలా ఉందంటే, ఇలా పైకి చూస్తే మెరుపుల ముద్ద వెళ్ళిపోతున్నట్టుగా ఆకాశాన్ని ఎవరో తాగేస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఆయన వెడుతున్నంతసేపు ఎంత దూరం ఆయన ప్రయాణం చేస్తే అంత దూరం సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచి ఆయన శరీరం అలా వెళ్ళిపోగానే ఆయనకి తగులుతోందా అన్నట్టుగా పైకి లేచి విరిగి కెరటం పడిపోతోంది. అలా సముద్రం పైకి లేచిపోయి సంక్షోభాన్ని చెందుతోంది. పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి, కెరటాలన్నీ కదిలిపోతున్నాయి, సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభ చెందాయి. ఒక పక్క మేఘమండలాన్ని చీల్చుకుంటూ మేఘాలలోకి వెడుతూ బయటికి వస్తూ తొంగి చూస్తూ చంద్రుడు ప్రయాణిస్తున్నాడా అన్నట్టుగా వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు సంధ్యాయా సమవిస్పృష్టం యథాతత్ సూర్యమండలం ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమా బభౌ. ముందు నుంచి చూస్తే ఎర్రటి ముఖం,
పగడాల ముద్దలా ఉన్నటువంటి ఎర్రటి మూతి, వెనకాల చూస్తే గైరికాది ధాతువులతో ఉన్నటువంటి పర్వతం బద్దలైతే జేగురు రంగులో ఎలా ఉంటుందో అటువంటి పృష్ఠభాగం. ఆ తోక చూస్తే ఇలా స్తంభంలా నిలబెట్టారు. ఇంద్రధ్వజానికి పూజ చేసినప్పుడు ఇంద్రధ్వజాన్ని ఎలా నిలబెడతారో అలా నిలబెట్టారు. అప్పుడప్పుడు ఆ తోకని ఉంచి విసురుతున్నారు. అది ఎలా ఉందంటే గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ ఒక పావుని నోట కరుచుకుని వెడుతున్నప్పుడు అది గింజుకుంటే ఎలా ఉంటుందో ఆ తోక తిరగడం అలా ఉంది. ఒక్కొక్కసారి ఆ తోకని ఇలా ఉంచి తల మీద పెడుతున్నారు. ఆకాశంలో ఒక పెద్ద ఇంద్రధనస్సు ఏర్పడిందా అన్నట్టుగా ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శల్యుడు ఇలా అన్నాడు, ఓ కర్ణ, బంగారు నగలు గల ఏనుగుల లాంటి 6 ఎద్దులను నువ్వు ఏ పురుషుడికి ఇవ్వనక్కర్లేదు. ఇవ్వకుండానే నువ్వు అర్జునుడిని చూస్తావు. ఎందుకంటే చూసేస్తావులే. ఓ రాధేయ్యా, నువ్వు చిన్ననాటి నుంచి కుబేరుడిలాగా ధనాన్ని దానం చేస్తూనే ఉన్నావు. దానశూర వీర కర్ణుడు కదా, ఇప్పుడు కూడా దానం చేస్తానంటున్నావు. కానీ పర్వాలేదులే, కానీ నీకు ఒక మర్యాద ఇస్తున్నాను, ఎందుకంటే నువ్వు దానశూరుడు కదా. కానీ ఈ రోజున నువ్వు ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు, సులభంగానే అర్జునుడిని చూస్తావు. శల్యుడు అంటున్నాడు, చాలా పెద్ద మూర్ఖుడిలాగా ఇతరులకు దానాలు చేస్తున్నావు. అయితే అయోగ్యులకు దానం చేస్తే దోషం కలుగుతుంది. దానిని మూర్ఖత్వం వల్ల తెలుసుకోలేకపోతున్నావు. అనేక విధాల దానాలను ఇస్తానని ఇక్కడ తెగ ప్రకటిస్తున్నావు, తెగ గొప్పలు చెప్పేస్తున్నావు. ఏమిటి యుద్ధ భూమిలో దానాలేంటి? తెగ గొప్పలు చెప్పేస్తున్నావు. ఆ ధనరాశులతో నానా విధాల యజ్ఞాలు చేయవచ్చు కనుక ఆ ధనంతో వైభవంగా యజ్ఞాలు చెయ్యి. మోహంతో కృష్ణార్జునులను చంపాలనుకుంటున్నావు. నీ కోరిక తీరదు, వృథా అవుతుంది. యుద్ధంలో నక్క 2 సింహాలను ఎప్పుడైనా చంపుతుందా? చంపదు. చంపినట్లుగా మాత్రం నేను ఎప్పుడూ కూడా వినలేదు. ఎవరు ఎప్పుడూ కోరనిది నువ్వు కోరుకుంటున్నావు. నీకు తగిన మిత్రులు లేరు. నిజంగా వారు గనుక ఇప్పుడుంటే నిప్పులోకి దూకిపోతున్న నిన్ను తప్పకుండా నివారించేవారు. ఇప్పుడు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో నీకు తెలియటం లేదు. సందేహం లేదు, నిన్ను కాలం పడగొడుతుంది. నిజంగా బ్రతకాలి అనుకుంటున్నవాడు ఎవడైనా కూడా వినకూడనటువంటి గొప్పలను ఇలా పలుకుతాడా? అప్పటి నుంచి ఇట్లా పలుకుతున్నావు. డంబాలను పలుకుతాడా ఎవడైనా? నువ్వు పలుకుతున్నావు కనుక నీకు మరణం ఖాయం. నువ్వు ఇప్పుడు చేయాలనుకుంట పని ఎలా ఉందో తెలుసా? మెడకు పెద్ద బండను కట్టుకొని సముద్రాన్ని ఈదటంలాగా ఉంది. అది సాధ్యమయ్యే పనేనా? అంచేత నువ్వు శ్రేయస్సును మేలును పొందాలనుకుంటే నేను చెప్పిన పని చెయ్యి. సకల యోధులతోనూ పన్నిన వ్యూహాలతో రక్షించబడుతూ అర్జునుడితో యుద్ధం చెయ్యి. దుర్యోధనుడి మేలు కోరుకొని నేను ఇలా మాట్లాడుతున్నాను, గ్రహించు. నిన్ను హింసించాలని, నీ మనస్సు బాధించాలని మాత్రం నేను మాట్లాడటం లేదు. నువ్వు నవ్వుతూ బ్రతకాలి అనుకుంటే నా మాటను పాటించు అని అన్నాడు. అంటే తన గుప్పిట్లో పెట్టేసుకుంటున్నాడు. ఈ మాటలు విని కర్ణుడు ఇలా అన్నాడు, ఓ శల్య, నేను నా భుజబలాన్ని ఆశ్రయించి యుద్ధం చేస్తాను, అర్జునుడిని ఎదుర్కొంటాను. నువ్వు నాకు మిత్రుడిలాగా నటిస్తున్న శత్రువు అనిపిస్తుంది. నాకు ఇది బాగా అర్థమైంది, ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నన్ను భయపెట్టాలని అనుకుంటున్నావు. వజ్రాయుధాన్ని ధరించిన ఆ ఇంద్రుడైనా నన్ను ఈ అభిప్రాయం నుంచి తప్పించలేడు. నేను అనుకున్నది చేస్తాను, చేసి చూపిస్తాను. నీలాంటి సామాన్యుల మాట నేను పట్టించుకోను, లెక్క చేయను అని అన్నాడు. ఆ మాటలు పూర్తి కాకుండానే శల్యుడు కర్ణుడికి ఇంకా కోపం తెప్పించాలని ఇలా అన్నాడు, ఓ వీరా, అర్జునుడు నేర్పగలవాడు. అతడు అల్లెత్రాటిని లాగి ప్రయోగించిన పదునైన గ్రద్ద ఈకలు గల బాణాలు నిన్ను తాకినప్పుడు
అర్జునుడిని ఎందుకు ఎదిరించానా అని నువ్వు బాధపడతావు. జాగ్రత్తగా ఉండు. ఓ సూతపుత్ర అన్నాడు. సవ్యసాచి అయిన అర్జునుడు దివ్యమైన ధనుస్సును పట్టుకొని మన సైన్యాన్ని తప్పింపజేస్తాడు. తన బాణాలతో నిన్ను మర్దిస్తాడు. అప్పుడు నువ్వు పశ్చాత్తాపాన్ని పొందుతావు. తల్లి ఒడిలో పడుకున్న పసివాడొకడు ఆకాశంలోని బాలచంద్రుణ్ణి కావాలని కోరుకున్నట్లుగా నువ్వు కూడా మోహంతో రథం మీద ఉన్నటువంటి అర్జునుడిని ఈ రోజున నువ్వు జయించాలని కోరుకుంటున్నావు. పదునైన త్రిశూలంతో వాళ్ళంతా బాగా గోక్కోవాలని చూస్తున్నావు. అర్జునుడు పదునైన అంచులాగా బాధ పెడతాడు. అతడితో నువ్వు యుద్ధం చేయాలని కోరుకుంటున్నావు. ఓ సూతపుత్ర, నువ్వు ఈరోజు అర్జునుడిని యుద్ధానికి పిలవటం అనేది చిన్నదైన మృగం పెద్ద జూలు గలది గర్జిస్తున్నదైన సింహాన్ని పోరుకు పిలిచినట్లుగా ఉందయ్యా. అడవిలో మాంసాన్ని తిని తృప్తి పొందిన నక్క మహాబలం గల సింహాన్ని పోరుకు పిలిచినట్టుగా ఉంది. కనుక ఓ సూతపుత్ర, కాస్త వెనుక ముందు ఆలోచించు. అర్జునుడిని యుద్ధానికి పిలవకు. అర్జునుడిని ఎదిరించి నాశనం కాకు. కర్ణ, అర్జునుడు నాగలి కర్ర వంటి దంతాలు కలదైన మద దారులు కారుతున్నటువంటి మహాగజం వంటివాడు. నువ్వు కుందేలు వంటివాడు. కనుక అర్జునుడిని పిలవకు. అర్జునుడితో యుద్ధం చేయాలి అనుకోవటం కోపంతో కన్నంలో ఉన్న మహావిషసర్పాన్ని కుట్టడం వంటిది తెలుసుకో. పెద్ద జూలు గల కోపించిన సింహాన్ని నక్క పిలిచినట్టుగా నువ్వు అర్జునుడిని పిలుస్తున్నావు. మూఢుడవై అర్జునుడిని పిలుస్తూ గర్జిస్తున్నావు. కర్ణ, ఒక పాము తన పతనం కోసం గరుత్మంతుడిని పోరుకు పిలిచినట్టుగా నువ్వు కూడా అర్జునుడిని పిలుస్తున్నావు. సముద్రం సకల జలాలకు నిధి అయి ఉంది. అది భయంకరమైంది. పెద్ద చేపలు మొసళ్ళు కలిగి ఉంటుంది. అగాధమైనది. చంద్రోదయ సమయంలో పెరుగుతూ ఉంటుంది కూడా. ఆ సముద్రాన్ని నువ్వు పడవ లేకుండా దాటాలి అనుకుంటున్నావు. అర్జునుడు సముద్రమై ఉన్నాడు. నువ్వు ఏ ఆధారం లేకుండా సముద్రాన్ని దాటాలనుకుంటున్నావు. అది సాధ్యమయ్యే పని కాదయ్యా. బుద్ధితో గ్రహించు. ఓ కర్ణ, దుందుబి ధ్వని వంటి ధ్వని చేస్తూ పదునైన కొమ్ములతో కుమ్మే వృషభం వంటి వాడు అర్జునుడు. అతన్ని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇదేం బాగాలేదు. అర్జునుడు అడవిలో ఉన్న పులి వంటివాడు. మాటు వేసి చంపటంలో అటు ఇంట బయట కూడా అన్ని విధాల ఉపాయాలు తెలిసినవాడు. కర్ణ, అడవిలో నక్క కుందేళ్ళు మధ్యలో ఉంటూ సింహాన్ని చూడనంత వరకే నేను కూడా సింహాన్ని అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు. అలాగే యుద్ధంలో అర్జునుడిని చూడనంత వరకే నువ్వు సింహాన్ని అనుకుంటుంటావు. నువ్వు అలాంటి నక్కవని తెలుసుకో. సూర్య చంద్రుల్లాగా ఒకే రథం మీద ఉన్న కృష్ణార్జునులు ఇద్దరిని చూడనంత వరకే నిన్ను నువ్వు పెద్ద పులిని అనుకుంటూ ఉంటావు. అంతే. ఓ కర్ణ, మహాయుద్ధంలో గాంధీవ ధ్వనిని విననంత వరకే నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటావు. అర్జునుడు రథధ్వనితోనూ ధనుశబ్దాలతోనూ 10 దిక్కులను ధ్వనింపజేస్తూ ఉంటాడు. పులిలాగా గర్జిస్తూ ఉంటాడు. ఇంకా రాలేదేమో. అలాంటి అర్జునుడిని చూసి నువ్వు వెంటనే నక్కవైపోతావు. ఇంకాసేపుకి వస్తాడులే. ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, వస్తాడు. ఏ సముద్రంలాగా ఉంది ఆ సైన్యం. ఓ మూర్ఖుడా, సందేహం లేదు, నువ్వు నిత్యము నక్కవే. అర్జునుడు నిత్యము పెద్ద పులే. వీరులను తీవ్రంగా ద్వేషించటం వల్ల నువ్వు నక్కలాగా కనిపిస్తున్నావు. యతాహు స్యాద్ బిడాలశ్చ యతాహు స్యాద్ బిడాలశ్చ స్వావ్యాగ్రశ్చ బలాబలే స్వావ్యాగ్రశ్చ బలాబలే యత శృగాలః సింహశ్చ యతాచ శశకుంజరౌ యతాచ శశకుంజరౌ. ఎలుక పిల్లి సమానం కావు బలాబలాలతో. అలాగే కుక్క పులి సమానం కావు ఎప్పటికీ.
నక్క సింహాలు సమానం కావు, కుందేలు ఏనుగు సమానాలు కావు. యథా నృతంచ సత్యంచ యథా చాపి విషామృతే, యథా చాపి విషామృతే తథా త్వమపి పార్థశ్చ, తథా త్వమపి పార్థశ్చ ప్రఖ్యాతావాత్మకర్మభిః. అబద్ధం నిజము విషం అమృతంలాగా నువ్వు అర్జునుడు చేసిన పనుల వల్ల అంతటా ఖ్యాతిని గడించారు, బాగా ప్రసిద్ధికెక్కారు. ఈ విషయం తెలుసుకో. మీ మధ్య గల తేడాను గుర్తించు, అలాగే మీ బలాబలాలను గుర్తించి యుద్ధానికి దిగు. అంతేగాని ఊరికే మాట్లాడకు, గొప్పలు చెప్పకు అన్నాడు శల్యుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 40వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఇట్లా, మహారాజా, శల్యుడు ఇలా ఆక్షేపించగా కర్ణుడు ఎంతో కోపించాడు. ఈ శల్యుడి బాణాల లాంటి మాటలు అంటున్నాడు. ఇలా మాట్లాడటం వల్లనే ఇతడికి శల్యుడు అనే పేరు ప్రసిద్ధికి ఎక్కింది అని తెలుసుకున్నాడు. తర్వాత కర్ణుడు శల్యుడితో ఇలా అన్నాడు, గుణాన్ గుణవతాం శల్య, గుణాన్ గుణవతాం శల్య, గుణవాన్ వేత్తి నా గుణగ, గుణవాన్ వేత్తి నా గుణగ, త్వంతు శల్య గుణైర్హీనగ, కిం జ్ఞాస్యసి గుణాగుణం, కిం జ్ఞాస్యసి గుణాగుణం. ఓ శల్య, గుణవంతులు గుణాలు గుణవంతులకే తెలుస్తాయి, కానీ గుణహీనులకు తెలియవు. నువ్వు గుణహీనుడవు. ఓ శల్య, అసలు గుణాలు అవగుణాలు నీకెలా తెలుస్తాయి? నీకు తెలియవు. నాకే మహాత్ముడైన అర్జునుడి మహాస్త్రాలను, పరాక్రమాన్ని, కోపాన్ని, ధనస్సును, బాణాలను, బలం గురించి చక్కగా తెలుసు. నాకు తెలుసా? అలాగే శ్రీకృష్ణుడి మహాత్మ్యం గురించి నాకు తెలిసినంతగా నీకు తెలీదు శల్య. అలాగే నా బలపరాక్రమాల గురించి నాకు తెలుసు. అర్జునుడి బలపరాక్రమాల గురించి నాకు బాగా తెలుసు. కనుకనే ఓ శల్య, గాంధీవధారి అయిన అర్జునుడిని నేను పిలుస్తున్నాను. ఇదిగో ఈ బాణం ఈకలు కలది, రక్తాన్ని త్రాగుతుంది, అమ్ముల పొదలో ఉంది, బాగా శుభ్రం చేసి అలంకరించబడి ఉంది. ఇది అనేక సంవత్సరాల నుండి పూజలు అందుకుంటూ ఉంది. మంచి గంధపు పొడులతో అద్దబడి ఉంది. ఈ నాగాస్త్రం విషపూర్ణమై ఉంది, అతి భీకరమైంది. ఇది పదాతులు, గుర్రాలు, ఏనుగులను సంహరిస్తుంది. అత్యంత భయంకరమైనది, ఘోరమైనది. ఈ బాణం శరీరంలో ఉండే కవచాన్ని బర్దలు చేస్తుంది, ఎముకలను చీల్చివేస్తుంది. నేను కనుక కోపిస్తే దీంతో మహాపర్వతమైన మేరువును కూడా ఛేదిస్తాను. ఇది అంతటి మహాప్రభావం సంపన్నమైనది. ఈ బాణాన్ని నేను అర్జునుడి మీద కానీ శ్రీకృష్ణుడి మీద కానీ ప్రయోగిస్తాను. వారి మీద తప్ప ఇతరుల మీద ప్రయోగించను. నా దగ్గర ఉంది తెలుసా అది. ఇది ముమ్మాటికి నిజం. నా మాట విను ఓ శల్య. నేను ఈ బాణాన్ని శ్రీకృష్ణార్జునుల మీదే ప్రయోగిస్తాను. వారితో యుద్ధం చేస్తాను. ఇలా చేయటం నాకు మాత్రమే సాధ్యమవుతుంది తెలుసా. సమస్త వృష్ణి వీరుల సంపత్తి శ్రీకృష్ణుడి యందుంది. సకల పాండవుల విజయం అర్జునుడి యందుంది. ఈ రెండు కలిసినప్పుడు ఎవడూ తిరగడు కదా. నాలాంటి వాడు వారితో యుద్ధం చేయాలని అనుకుంటాడు కదా. పురుష శ్రేష్ఠులైన వారిద్దరూ కలిసి ఒకే రథం మీద ఉన్నారు. ఇప్పుడు వారు నన్ను ఒక్కడినే ఎదుర్కోవాలని వస్తున్నారు. శల్య, ఇదెంత మంచి అవకాశమో చూడు. ఒకే దారంలో గుర్చిన మణుల్లాగా ప్రేమ సూత్రంలో బద్ధులైన ఆ ఇద్దరు పరాజయం లేనివారు. వారు మేనత్త మేనమామల పిల్లలు. శల్య, వారిని నేను చంపడాన్ని నువ్వు చూస్తావు. గరుత్మంతుడు, వానరుడు, వారి జెండాల గుర్తులు అర్జునుడి వద్ద గాంధీవం ఉంది, కృష్ణుడి వద్ద చక్రం ఉంది. ఈ సన్నివేశం పిరికి వారికి ఎంతో భయం గొలుపుతుంటే నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. నువ్వు దుష్ట స్వభావుడువు, మూర్ఖుడువు,
మహాయుద్ధాలు నీకు తెలియవు. భయంతో నీ గుండె పగిలిపోయినట్లుగా ఉంది. భయం వల్లనే ఇలా సందర్భం లేకుండా అక్కరలేని మాటలు మాట్లాడుతున్నావు. నీకు వారికి ఏదో బలమైన సంబంధం ఉండే ఉంటుంది. అందుకే వాళ్ళను తెగ పొగుడుతున్నావయ్యా నువ్వు. దుష్టబుద్ధి, నీచ, క్షత్రియ కళంక, ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఎందుకంటే ఇప్పుడు ఏమి చేయలేరు. కర్ణుడు ఏమి చేయలేడు. వీడిని దింపి ఇంకొక సారథిని పెట్టుకోవటానికి వీల్లేదు. ఇరకపోయారు ఇద్దరు. అక్కడ యుద్ధభూమిలో ఇరకపోయారు. ఏమీ చేయలేరు వాళ్ళు ఇక. అదిగాక శల్యుడు మాట కూడా తీసుకున్నాడు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని. కర్ణుడు ఒప్పుకున్నాడు, పర్వాలేదు లేని. ఇప్పుడు ఏం చేస్తావు? క్షత్రియ కళంక, యుద్ధంలో ముందు వారిద్దరిని చంపేస్తాను, తర్వాత నిన్ను చంపేస్తాను. ఎక్కడైనా సారథిని చంపుతారా? బంధువులతో సహా నేను చంపేస్తాను. నీ బంధువులు ఎంతమంది ఉన్నా నాకు తెలుసు, అందరినీ చంపేస్తాను. నువ్వు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు. నువ్వు కృష్ణార్జునుల నెపంతో నన్ను ఎందుకు భయపెడుతున్నావు? ఈ రోజున వాళ్ళు నన్ను చంపటం కానీ లేదా నేను వాళ్ళను చంపటం కానీ జరిగే తీరుతుంది. అది నిజమే కదా. ఇది వీడేం చెప్పటం? నా బలం ఏమిటో నాకు బాగా తెలుసు. కాబట్టి కృష్ణార్జునులను నేను భయపడలేను. 1000 మంది కృష్ణులనైనా 100 మంది అర్జునులనైనా నేను ఒక్కడినే వధిస్తాను. ఇక నోరు మూసుకొని ఉండు. స్త్రీలు, బాలురు, వృద్ధులు, ఆటలు ఆడుకునేవారు, స్వాధ్యాయపరులు, మద్రదేశవాసుల గురించి పాడే గాథలు, రాజులు ఎదుట పూర్వం విప్రులు చెప్పిన కొన్ని కథలను నీకు యథాతథంగా చెబుతాను, విను. ఓ మూడా, శల్య, వాటన్నిటినీ ఏకాగ్రతతో విని ఇంక నోరు మూసుకో, ఇంక మాట్లాడొద్దు నువ్వు. లేకపోతే తెలిస్తే సమాధానం చెప్పు. మద్రదేశంలోని అధమ మనుష్యులు ఎప్పుడూ కూడా మిత్యద్రోహులుగా ఉంటారు. మమ్ములను నిష్కారణంగా ద్వేషిస్తూ ఉంటారు. మద్రదేశంలోని అధమ వ్యక్తి నీచ వాక్యాలనే మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి నరాధముడైన మద్రదేశపు వ్యక్తిలో స్నేహం అనేది ఉండదు తెలుసా అని లక్షణంగా తిడుతున్నాడు. మద్రదేశీయులు నిత్యము దురాత్మలు. ఎప్పుడూ అబద్ధాలు చెప్తారు, మోసం చేస్తారు, చచ్చేదాకా దుష్టుల్లాగానే ఉంటారు అని మేము విన్నాం. మద్రదేశీయులు పొగరుపోతులు. ఇక వారిలో ధర్మం ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? మద్రదేశీయుడితో పగ కానీ స్నేహం కానీ పనికిరాదు. వారిలో మిత్రభావన లేదు. వారు అపవిత్రులై ఉంటారు. మద్రదేశీయుల వద్ద దాచిన సొమ్ము వ్యర్థమైపోతుంది. గాంధార దేశీయుల్లో శౌచాచారం ఉండదు, నశిస్తుంది. క్షత్రియుడు పౌరోహిత్యంతో యజమాని యజ్ఞంలో హోమం చేసిన హవిస్సు వ్యర్థమైపోతుంది. బ్రహ్మద్రోహులు ఈ లోకంలో నిత్యము అవమానం పాలవుతారు. అలాగే మద్రదేశీయులతో మైత్రి చేసిన మానవుడు పతితుడవుతాడు. ఓ విద్వాంసుడా, శల్య, ఇక నోరు మెదపకుండా కూర్చో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.